వృద్ధాప్యంలో సహకరించని శరీరం, సమస్యలతో సావాసం, పళ్ళు లేక తిండి తినలేని దైన్యం, క్షీణించే ఆరోగ్యం. అలాంటి వృద్ధులకు బాసటగా నిలుస్తోంది విజయవాడకు చెందిన ఓ దంత వైద్యశాల. ఉచితంగా చికిత్స అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. జీవితం మలిదశలో అవస్థలు పడే వృద్ధుల మోముల్లో చిరునవ్వులు పూయించేందుకు విజయవాడకు చెందిన శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇన్స్టిట్యూట్ కృషి చేస్తోంది. 20 ఏళ్లుగా సంచార వైద్యశాల ద్వారా వృద్ధులకు ఉచిత వైద్యం అందించిన సంస్థ సేవలు విస్తృతం చేసింది. రోజూ వైద్యశాలలో పరీక్షల నుంచి చికిత్స వరకు రూపాయి ఖర్చు లేకుండా సేవలు అందిస్తోంది. ఎంతోమంది వృద్ధులకు బాసటగా నిలుస్తోంది. దంతాలు ఊడి సరైన ఆహారం తీసుకోలేక అనారోగ్యం పాలయ్యే వృద్ధులెందరో. దంతవైద్యం ఖర్చుతో కూడుకున్నందున పేదలకు నాణ్యమైన చికిత్స అందుబాటులో ఉండడం లేదు. ఈ దశలో ఈ సంస్థ అందిస్తున్న సేవల పట్ల వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు నేను అసలేం తినలేకపోయేదాన్ని, అందుకని పేపర్లు చూసొచ్చాను. నాకు పళ్ళ సెట్టు పెట్టారు, పెట్టింది బాగానే ఉంది. ఇప్పటి నుంచి ఏమన్నా తినగలిగితే బాగుంటానేమో అని సంతోషపడుతున్నాను. కబురు రాగానే వచ్చాను. ఈ 4వసారి రావటం. మరి అయ్యగారు నాకు చక్కగా పళ్ళు అందించాడు. ఎంతోమంది నా పోటీ పేదవాళ్ళు ఆ పళ్ళు ద్వారా ఆహారం తీసుకుని మరి ఎక్కువ సమయం జీవిస్తాడని, బాగు చేసి మేలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. శ్రీధర్ ఇన్స్టిట్యూట్ సేవలకు గుర్తింపుగా రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దంతవైద్యునిగా అంతర్జాతీయ డెంటల్ మ్యాగజైన్ ఫామిడెంట్ ఉత్తమ పురస్కారం 3 సార్లు గెలుచుకున్నారు. వైద్యరంగంలో సేవాభావం ముఖ్యమని చాటుతున్నారు. పళ్ళు కూడా ఉన్నట్లయితే వారు చక్కగా ఆహారం నవలగలిగి మరి చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. 100 ఏళ్లు పూర్తి చేసుకోవాలనే, మళ్ళీ 100 ఏళ్లకు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి వారిని మేము కూడా చూడాలనే ఆశయంతో ఉన్నాం. ప్రతిరోజు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, వృద్ధులు, మరి వికలాంగులు, అనాథ బాలబాలికలు వీరందరికీ కూడా చాలా రకాల సేవలు ఉచితంగా లభిస్తాయి. అలాగే పాఠశాల విద్యార్థులు కూడా ఉచిత చెకప్తో పాటు కొన్ని రకాల చికిత్సలు కూడా ఉచితంగా చేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ఇకపైనా సేవలు కొనసాగిస్తామని శ్రీధర్ చెబుతున్నారు.